అన్న నమస్తే. నమస్తేనా. ఏం పేరు? నా పేరు చెన్నకేశవులు. చెన్నకేశ్వర్ గారు ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్. సోషల్ వర్కర్. ఎక్కడన్నా ఉండేది? జడ్చర్ల. జడ్చర్లనే. ఓకే అన్న, మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ జడ్చర్లను చూసుకున్నా, మీ మహబూబ్ నగర్ చూసుకున్నా, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకుంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే, పేదలకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో, పేదలకు ఏ పార్టీ అయితే సపోర్ట్ ఇస్తుందో వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. పబ్లిక్ కూడా పబ్లిక్ ఏ పార్టీ అయితే మంచి చేయాలని వాళ్ళు అనుకుంటారో అదే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో మంచి చేయలేదు కాబట్టి, దొంగ హామీలు ఇచ్చింది కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. బీజేపీ కూడా ఈ 9 ఏళ్ళు గుడి నిద్ర పోయి ఇప్పుడు అయోధ్య అని ఒక గుడి కట్టి అదొక కొత్త డ్రామాకు తెరదీసి ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు తనకపోవడం చూస్తుంది. కానీ పబ్లిక్ అంత గుడ్డోలు ఏం కాదు. గత ప్రభుత్వాలతో తీసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయి, ఇందిరమ్మ ఇండ్లు కానీ భూములు కానీ ఏవి ఇచ్చిందో అదే ఆశతో కాంగ్రెస్ను రాష్ట్రంలో గెలిపించుకున్నారు. ఇప్పుడు దేశంలో కూడా కాంగ్రెస్ రావాలని ప్రతి ఒక్క ఓటర్ కోరుకుంటున్నారు. అది. సో మరి 10 సంవత్సరాలలో చూసుకుంటే ఏదైతే బీజేపీ గారు మీరు చెప్పినట్టు అంటే వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలు అంటే హామీలు కానీ ఎట్లా ఉన్నాయంటారు? మరి నాకైతే బీజేపీ పథకం ఏది చెందలేదు. దీప పథకం అన్నారు, సిలిండర్ ముందు తెచ్చుకున్నా. తర్వాత అదేందో మెడికల్ అన్నారు, అది రాలేదు. ఇంకేదో చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు లోన్లు అన్నారు, అవి వాళ్ళ పార్టీలు ఉన్నదే వాళ్ళు 4 ఉంటారు. ఆ 4 తీసుకుంటారు. అందరూ ఎవరు ఉంటారు? బీజేపీ మత పార్టీ కాదుగా. ఇప్పుడు మనది భారత రాజ్యాంగం ఏంది? లౌకిక రాజ్యాంగం. భారతదేశంలో అన్ని మతాలు ఉండాలి, అన్ని పార్టీలు ఉండాలి, అన్ని కులాలు ఉండాలి. ఇది ఒక మతానికి పిచ్చి. దానికి అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని తప్ప అంటలేను, దాని ఒక ప్రోత్సాహం అలాంటిది అని చెప్తున్నాను. అందరిని కలుపుకొని పోతేనే కదా. ఇప్పుడు పార్టీ ఏదైనా ఒక సబ్జెక్టులు తీసుకుంటే అందరం కలిస్తేనే ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థలో కొన్ని బయటకు దొబ్బి ఒకరిని ఇది కాదంటే కాదు కదా. కానీ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి అంటున్నారు, గ్యాస్ రేట్లు కానీ అటు నూనె రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? అది ఆర్థిక ఎదుగుదలను బట్టి రేట్లు అనేది ఆటోమేటిక్ పెరుగుతాయి తగ్గుతాయి అనేది ఆర్థిక మాన్యం బట్టి ఉంటుంది. అది దాన్ని ఎవరు నేను నియంత్రించడం అనేది తగ్గదు. అది ఇప్పుడు మనం ఎట్లయితే రైతులము వడ్లకు ఇంత రేటు కావాలనుకుంటున్నామో మిగతాది కూడా ఉంటుంది. దాన్ని సమానంగానే ఇది చేస్తాం తప్ప ఒక పార్టీ మీద దొబ్బే ఉద్దేశం అయితే మాకు లేదు. సో మరి ఇక్కడ ఎట్లా ఉందండి? ఇప్పుడు ఏదైతే ఇటు అధికారంలో కాంగ్రెస్ వచ్చింది, సో మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుండి కానీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే అభ్యర్థులు ఎవరు ఉన్నారు, ఎట్లా ఉంటుంది పోటీ? మా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇప్పుడు రాష్ట్ర వారధి రేవంత్ రెడ్డి అన్న, ఢిల్లీ వారధి వంశాన్ అని ఒక బ్యానర్ కనిపిస్తుంది మీకు. అదే విధంగా ఇట్లా వంశాన ఆయన చదువుకునేటప్పటి నుంచే ఎన్ఐసి నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎంతో పనిచేసిండు. ఆయన అందరికీ సుపరిచితులాగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకే ఇది చేస్తాం. బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎవరు క్యాండిడేటే తెలియదు. ముగ్గురు బండారు లక్ష్మణ్, డికే అరుణమ్మ, జితేందర్ రెడ్డి, ఇంకొక అతను ఎవరు 4 అంటే ఇప్పుడు వాళ్ళు. ఎవరుంటే మంచి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? ఇక పోటీకి అయితే సమవర్తే ఉండాలి. డికే అరుణం ఉంటేనే మేము ఢీకొనడానికి గట్టిగా ఉంటాం అట్లా. సో మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు వంశన్ అంటున్నారు, ఒకవేళ గెలిచిండి అనుకుందాం, సో మరి చేసే వ్యక్తినా పనులు 100% చేస్తున్నాడు. కల్లకుర్తిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన తండాలు అభివృద్ధి చేసిండు, అన్నీ చేసిండు. కాకపోతే కొన్ని విషయాల వల్ల పార్టీ నిర్ణయం మేరకు మొన్న పోటీ చేయలేకపోయిండు. ఇప్పుడు కూడా పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేస్తాడు. 100% మెజార్టీ వస్తుంది. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ చూసుకుంటే గతంలో ఎంపీ గెలవడం జరిగింది, సో మరి ఆయన గురించి ఏం చెప్తారు? గతంలో ఎంపీకి వెళ్ళిందంటే అప్పుడున్న పరిస్థితులు అలాగా. అప్పుడు ఆయన ఎన్టీ రామారావు దగ్గర పోయి కూర్చోవడము, టికెట్ తెచ్చుకోవడము, అప్పట్లో ఎన్టీ రామారావు వెనకాల శ్రీకృష్ణుడు మా దేవుడు అని అందరూ గుద్దడం జరిగిపోయింది. ఇంకా తెలంగాణ గాలి వచ్చినా అలా గాలి ఒకసారి కొట్టుకొచ్చిండు. మొన్న అయితే టికెటే రాకపోయా. ఇప్పుడు ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగుతారని ఎవరు నమ్మని ఆయన చెప్పిన స్టోరీ ఉంటాయి. ఈ ప్రభుత్వం చేసేది ఆ ప్రభుత్వం చేసాను పబ్లిక్ తెలియదా? సో మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా ప్రజాపాలన పెట్టిన దాని గురించి ఏం చెప్తారు? మరి ప్రస్తుతానికైతే 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఉచిత కరెంటు మంచిగానే ఇది చేస్తున్నారు. అన్ని గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అని పబ్లిక్ నమ్ముతారు. మేము కూడా నమ్మకంతోనే ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.